ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే, ఇష్టం కొంచెం కష్టం, కొత్త జిల్లాల మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన. మార్కాపురంతో పాటు ప్రకాశం ఓకే, కానీ కనిగిరి డివిజన్లో కలవడంపై గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత. మదనపల్లి జిల్లాపై సర్వత్రా హర్షం. నెల్లూరుకు దూరంగా గూడూరు, వెంకటగిరి. మడకశిర డివిజన్పై సంతృప్తి. సిద్దివట్టం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్యలో చేర్చడంపై అభ్యంతరం. గన్నవరం, పెనుమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని వినతి. అభ్యంతరాలుంటే చెప్పండి. కొత్త జిల్లాలపై ప్రాథమిక గెజిటెడ్ విడుదల. 3 కొత్త జిల్లాలు, 5 డివిజన్లు, 1 మండలం ఏర్పాటు. 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ నేరుగా జిల్లా కలెక్టర్కి పంపొచ్చు, చంద్రబాబు హామీ ఇచ్చిన. మదనపల్లి జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, సౌడేపల్లి, సదుం, సోమల మండలాలను కలవడంపై ఆ ప్రాంత ప్రజలు సానుకూలంగా స్పందించారు. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తూ ఉండగా పులిచెర్ల మండల ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. రొంపిచెర్ల వాసులు మాత్రం తమకు పక్కనే ఉన్న పీలేరు రెవెన్యూ కేంద్రంలో కాకుండా చిత్తూరులో ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న నగిరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. తిరుపతిలో కలపాలని కేబినెట్లో సబ్ కమిటీ కూడా సిఫారసు చేసింది, కానీ అమలు కాలేదు. దీంతో ఆ 3 మండలాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఆర్థిక హబ్. నేడు 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు శంకుస్థాపన. రాష్ట్ర స్థాయి కార్యాలయాల అమరావతిలో నిర్మాణం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన. పాల్గొన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. LIC, SBI, NICLతో